భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది, డాక్టర్లు, నర్సులు మరియు మౌలిక సదుపాయాల కొరతను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 4 రాష్ట్రాల ప్రజలకు కేంద్రంగా ఉన్న ఈ ఆస్పత్రిని జిల్లాకు చెందిన 3 మంత్రులు మరియు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం శాపంగా మారిందని నేతలు విమర్శించారు. ప్రస్తుత సీజనల్ వ్యాధుల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆస్పత్రిలో అవసరమైన వైద్య సదుపాయాలను మరియు పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి సిపిఎం నాయకులు అందజేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా మేము అడిగేది, ప్రశ్నించేది, 4 రాష్ట్రాల సరిహద్దు ఆసుపత్రిగా భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఉంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాలు. ఈ 4 రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి పేదలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రోగులు ఇక్కడ వైద్యం కోసం వస్తుంటారు. అట్లాంటి భద్రాచల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిగా 30 పడకలతో ఉన్నది వాళ్ళు 200 పడకల ఆసుపత్రిగా దినదినాభివృద్ధి చెందుతూ ఇంత పెద్ద ఆసుపత్రిగా ఉన్న దీన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చడం అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడున్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలు, సదుపాయాలు, పోస్టుల భర్తీ చూస్తే దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి కనబడతా ఉంది. 64 మంది ఉండాల్సినటువంటి డాక్టర్లు ఈరోజు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. 2 పెడియాట్రిక్లకి 1 మాత్రమే ఉన్నారు. అలాగే 2 ఆర్థోపెడిక్లకి 1 మాత్రమే ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది 180 మంది అవసరమైతే కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు. ఈ రకంగా ఏ విభాగంలో చూసినా సరే పోస్టుల యొక్క కొరత చాలా తీవ్రంగా కనబడుతుంది. దీని ఫలితంగా ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందట్లేదు. అలాగే 2 సర్జన్లు, స్పెషల్ సర్జన్లు ఉండాల్సిన సివిల్ సర్జన్లు ఒక్కళ్ళు కూడా లేరు. అంటే ఏదైనా ఆపరేషన్కి సంబంధించిన పేషెంట్ ఇక్కడికి వస్తే ఆయన్ని కొత్తగూడెం కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ పంపిస్తున్నారు. అంబులెన్స్ 2కి ఒకటి రిపేర్లో ఉంది, ఒకటి మాత్రం నడుస్తూ ఉంది. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల, సౌకర్యాల, పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. ఈ సమస్యల మీద మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ గారు 20 రోజుల కిందట ఇక్కడికి వచ్చి విజిట్ చేసి సమస్యలన్నింటినీ తెలుసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వయంగా లేఖ రాశారు. కానీ 20 రోజుల కాలంలో ముఖ్యమంత్రి గారి వైపు నుంచి, సీఎంఓ ఆఫీస్ నుంచి, అధికారుల వైపు నుంచి కనీసమైనటువంటి స్పందన లేదు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు అధికార పార్టీ ఉన్నాడు. ఆయన సివిల్ సర్జనే. ఆయన ఈ మధ్య ఒక సీరియస్ కేసు ఉందంటే వచ్చి ఆపరేషన్ చేశారు. కానీ ఆపరేషను ఎన్ని రోజులు వచ్చేస్తారు? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విధులు ఎలా నిర్వర్తిస్తారు? కానీ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే చొరవ ఏంటి, పాత్ర ఏంటి? ఎమ్మెల్యే కూడా ఇమ్మీడియట్గా స్పందించాలి, ప్రభుత్వంతో ఘర్షణ పడాలి. అధికార పార్టీ అయినా సరే నాకు ఈ భద్రాచలం ఆసుపత్రిలో పోస్టులు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి డిమాండ్ చేసి పోస్టులు తీసుకురావాలి. గతంలో గుంజాబజ్జి గారు, సున్నరాజయ్య గారు ఆ పాత్ర పోషించారు. వారి తర్వాత గెలిచినటువంటి మీరు అంతకుముందు వాళ్ళ హయాంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అనేక అంతర్జాతీయ, జాతీయ అవార్డులు వచ్చినాయి, రాష్ట్ర అవార్డులు వచ్చినాయి. కానీ మీ హయాంలో ఒక్క అవార్డు వచ్చిందా? లేదే. ఆసుపత్రి మరింత దిగజారిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ మొత్తం సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ప్రభుత్వం వెంటనే చొరవ ప్రదర్శించాలి, బడ్జెట్ కేటాయించాలి, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. లేని ఏళ్ల రాబోయే కాలంలో వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, సీజనల్ వ్యాధులు మొదలవుతున్నాయి. ఈ ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాల పరిష్కారం కోసం పరిష్కారం అయ్యేదాకా సిపిఎం దశల వారీ పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.